ఎప్పటినుంచి చేస్తున్నాం? దాని యొక్క హిస్టరీ అంటే ఎప్పటినుంచి స్టార్ట్ చేశాము? ఈ ప్రోగ్రామ్ ఎలా కొనసాగిస్తున్నాము? దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ప్రెజెంట్ ఈ ఈ బైబిల్ స్టడీ ఇన్ 6 మంత్స్ ప్రోగ్రామ్ యొక్క ఓవర్‌వ్యూ ఎలా ఉంటుంది? ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? ఎలా స్టార్ట్ చేశామనే దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇందులో రిజిస్ట్రేషన్ ద్వారా జాయిన్ అయిన ప్రతి ఒక్కరి నుండి మేము ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము? కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే రాబోయే సంవత్సరం 2026లో ఈ ప్రోగ్రామ్‌ని ఇంకా ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నామనే దాని గురించి చెప్తాము. అదేవిధంగా ఒక చిన్న అప్లికేషన్‌ని మేము యూజ్ చేస్తున్నాము ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్‌కి. సో, అది ఎలా యూజ్ చేయాలి? అది ఏ విధంగా ఈ ప్రోగ్రామ్‌లో ఉపయోగపడుతుందనేది చిన్న బ్రీఫ్‌గా దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. స్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, దాదాపుగా ఇప్పుడు బైబిల్ చదవడం అనేది మనం ఎన్నో సంవత్సరాల నుండి విశ్వాసులుగా ఉండి, ఒక్కసారి గూడా బైబిల్ కంప్లీట్ చేయలేని పరిస్థితిలో కొందరున్నారు. అంటే మామూలుగా మనం అనుకుని బైబిల్ చదవడం కొంచెం కష్టం. దాన్ని కంప్లీట్ చేయడం అనేది. బట్ ఇలా ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక కాంపిటీషన్ అనుకోవచ్చు మనం. లేదంటే ఇలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే చాలామంది కలిసి మనం ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని, ఆ స్కెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు చదవడం అనేది స్టార్ట్ చేస్తే మనం ఖచ్చితంగా ఆ బైబిల్ కంప్లీట్ చేసే ఆహ్, బైబిల్ కంప్లీట్ అనేది చేయగలుగుతాము. సో, ఆ ఆలోచన బేస్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. బైబిల్ రీడింగ్ అనేది. సో, ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడం వల్ల ఎలా మనం అంటే ఈ ప్రోగ్రామ్ మనకెలా ఉపయోగపడుతుందనంటే, సో, ఫస్ట్ ఏం చేస్తాం మనం బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ ద్వారా బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తాం. బైబిల్ కంప్లీట్ చేసే లోపు ప్రతిరోజు మనం కొన్ని అధ్యాయాలు చదవాలనే అంటే చదవగలుగుతాం. దాన్ని ఒక హాబిట్ లాగా మనకు అలవాటయిపోతుంది. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 డేస్, 20 డేస్ మేమిచ్చిన స్కెడ్యూల్ ప్రకారం మీరు బైబిల్ చదవడం స్టార్ట్ చేశారనుకోండి. కొన్ని రోజుల తర్వాత అది మీకు అలవాటయిపోయి ఈ ప్రోగ్రామ్ ఉన్నా లేకపోయినా తర్వాత మీరు బైబిల్ చదవడం అనేది ఆపరు ఎప్పటికి. సో, అది ఒక హాబిట్ లాగా మీకు అలవాటు అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎప్పుడైతే మనం ఒక కమిట్మెంట్ ఈ బైబిల్ చదవాలని ఎప్పుడైతే జాయిన్ అయ్యామో త్రూ ఔట్ ఈ ప్రోగ్రామ్‌లో ఎట్ ద ఎండ్ వరకు మీరేం జేస్తారు? బైబిల్ అనేది కంప్లీట్ చేస్తారు. పూర్తి చదవడం అనేది పూర్తి జేస్తారు. సో, ఇలా మనం బైబిల్ చదవడం వల్ల మనకేమవుతుందంటే నెక్స్ట్ ఫేజ్ అండర్‌స్టాండ్. సో, బైబిల్‌లో ఏముంది? బైబిల్‌లో దేవుడు ఏమి పొందుపరిచాడు? అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? దేవుడి వాక్యాలు మనకి ఏం చెప్తున్నాయి? అసలు గాడ్ విల్ ఏంటి? మన పైన అతని ఉద్దేశ్యం ఏంటి? అతను ఏం చెప్తున్నాడు? ఆ ప్రతి ఒక్క విషయాన్ని మనం డీటెయిల్డ్‌గా నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఎన్నో మర్మాలను దేవుడు బైబిల్‌లో పొందుపరచడం. వాటిని మనం ఇలా చదవడం వల్ల ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుసుకుంటాం గూడా ఈ బైబిల్‌లో. ఆ తర్వాత స్టేజ్ ఏంటంటే ఇంప్లిమెంట్ చేస్తాం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పదే పదే చదువుతామో, ఆ వాక్యాన్ని మన నిజ జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కానివ్వండి, ప్రతి పనిలో కానీ మనం ఉంటున్న ఎన్విరాన్మెంట్‌లో ఎగ్జాంపుల్‌గా మనం జాబ్ చేస్తున్నామనుకోండి. జాబ్ చేస్తున్న ప్రదేశంలో గానీ, లేదంటే మనం ఇంటి దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు హౌస్ వైఫ్‌లా గానీ, లేదంటే ఎలాంటి పని చేసినప్పటికీ మన చుట్టూ ఉన్న వాతావరణము మనం మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం జీవిస్తున్నామో, అప్పుడు సరౌండింగ్స్ మొత్తం దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ దేవుని వాక్యం అనేది మన జీవితంలో ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తుంది. ఎందుకంటే మనం బైబిల్ చదివినప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? అతని ఇంటెన్షన్స్ ఏంటి? ఎలా ఉండాలి? అనేది ఒక క్లియర్‌గా మన మైండ్‌లో ఉన్నప్పుడు, మనం ఎప్పుడూ దేవుని చిత్తాన్ని దాటి మనం ఎప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకొని ఎప్పుడు చేయము. సో, పర్సనల్‌గా ఇలా బైబిల్ చదవడం అనేది మన పర్సనల్‌గా గూడా మన లోపల మార్పనేది తీసుకొస్తుంది ఖచ్చితంగా. అండ్ ఎట్ ద ఎండ్ గోల్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇవన్నీ ఫాలో అయ్యామో, ఒక దేవుని యొక్క ఒక
దేవునికి మాదిరికరంగా జీవించడం అనేది మనం అలవాటు చేసుకుంటాం. మనం ఇప్పుడున్న సమాజంలో ఒక ఒక దేవుని బిడ్డగా మనము ప్రతి ఒక్కరి ముందు నిలబడి ఉంటాము. మన ద్వారా అనేకులు మనల్ని చూసి అనేకులు దేవుని రక్షణ పొందాలని రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా కూడా మనం ఆహ్, దేవుని సువార్తను ఇతరులకు చెప్పడానికి గూడా ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మనకు బైబిల్ ఏంటో తెలిసిన తర్వాత మనం భయం లేకుండా ఇతరులకి బోధించగలుగుతాం, చెప్పగలుగుతాం. మనకు బైబిల్ అంటే ఏంటి తెలియనప్పుడు మనం ఎంతమంది మనల్ని క్వెషన్ చేసినా మన లోపల ఒక భయం ఉంటుంది. మనం వీళ్ళకి చెప్పగలుగుతామా లేదా? దేవుని గురించి ఇప్పుడు మనం ఇంత ఉండి గూడా దేవుని గురించి చెప్పలేని స్థితిలో చాలా వరకు మనం ఉండుంటాం. ఎప్పుడైతే బైబిల్ చదవడం వల్ల మనకొక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఎంతమంది మధ్యలోనైనా మనం దేవుని గురించి మాట్లాడగలుగుతాం. సువార్తను చెప్పగలుగుతాం. సో, ఈ విధంగా మనం డెవలప్ అవుతాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ నెక్స్ట్ స్లైడ్‌కెళ్తే నా స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా కనిపించకపోతే చెప్పండి. ఎనీ టైమ్ ఏ స్లైడ్‌లో అన్నా ఎనీ డౌట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే మీ మైక్ ఆన్ చేసి మాట్లాడగలరు. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో, ఇది ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేసాం, ఎప్పటినుంచి స్టార్ట్ చేసామనేది ఇందులో నేను ఆహ్, చెప్తాను. ఫస్ట్ మేము 2022లో ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. అది 90 డేస్‌కి షెడ్యూల్ చేసాము. 90 డేస్‌లో టోటల్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ పాత నిబంధన, కొత్త నిబంధన 2 కలిపి 90 డేస్‌లో ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసాము. అది ఒక సంఘంతో మాత్రమే స్టార్ట్ జేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఇది మంచి కార్యక్రమం. మధ్యలో మేము డిసప్పాయింట్ అవ్వొద్దు. సో, చిన్నగా స్టార్ట్ జేసాము. అది బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ కమలాపూర్ సంఘం ద్వారా స్టార్ట్ జేయడం జరిగింది. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఎలా జరిగిందంటే టోటల్ 90 డేస్ షెడ్యూల్ అంటే సెప్టెంబర్ టు నవంబర్ ప్లాన్ జేసాము. బిఫోర్ అంటే క్రిస్మస్‌కి ముందు ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ జేసాము. అండ్ ఈ ప్రోగ్రామ్‌లో డైలీ 13-15 చాప్టర్స్ 13-15 అధ్యాయాల వరకి ఆ షెడ్యూల్ ప్రకారం చదవడం స్టార్ట్ జేశారు. అలా 90 డేస్‌లో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్‌గా అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా బైబిల్ కంప్లీట్‌గా చదవడం జరిగింది చాలామంది. ఆ తర్వాత 2023 సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేశాము. అది ఆగస్ట్ నుండి నవంబర్ మధ్యలో ఇది 120 డేస్. అంటే 90 డేస్‌తో మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే చాలామంది పనుల్లో బిజీగా ఉండి కంప్లీట్ చేయక చాలామంది కంప్లీట్ చేయలేకపోయారు ఫస్ట్ బ్యాచ్‌లో. సో, వాళ్ళ ఇన్‌పుట్స్ తీసుకొని, ఫీడ్‌బ్యాక్స్ తీసుకొని కొంచెం ఎక్స్‌టెండ్ చేసాము. 120 డేస్‌లో షెడ్యూల్ చేసాము. 120 డేస్ షెడ్యూల్ చేయడం ద్వారా ఇంకా కొంతమంది బైబిల్ కంప్లీట్ చేయడానికి ఛాన్స్ దొరికింది చాలా వరకు. 120 డేస్‌లో పర్ డే ఒక 10 అధ్యాయాలు. ఒక రోజుకి 10 అధ్యాయాలు ఈ షెడ్యూల్ ప్రకారం 10 అధ్యాయాలు చదువుకుంటూ అలా 120 డేస్‌లో చాలామంది బైబిల్‌ని రీడింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ 2024 థర్డ్ బ్యాచ్ స్టార్ట్ చేశాము. అది జూన్ నుండి నవంబర్ వరకి ప్లాన్ చేశాము. 6 మంత్స్, 180 డేస్. 180 డేస్‌కి షెడ్యూల్ చేసినప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఇంకా కొంచెం బర్డెన్ తగ్గింది. అంటే 7 అధ్యాయాల వరకొచ్చాయి. ప్రతిరోజు ఒక 7 అధ్యాయాలు. ఇలా ఇంకా కొంతమంది చదవడానికి ఛాన్స్ దొరికింది. అంటే కంప్లీట్ చేయడానికి. సో, ఇలా రోజుకి 7 అధ్యాయాలు చదువుకుంటూ 6 నెలల్లో బైబిల్ మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాచ్ నంబర్ 4 2025 ఈ సంవత్సరంలో జాన్వరిలో స్టార్ట్ చేశాము. అంటే ఇప్పటివరకి ఈ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఏంటంటే ఇయర్‌కి ప్రతి సంవత్సరం ఒకటే బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఈ 2025కొచ్చేసరికి జనవరిలో స్టార్ట్ చేశాము. జనవరి నుండి జూన్ వరకి 6 నెలలు 180 డేస్. 180 డేస్‌లో సేమ్ రోజుకి 7 చాప్టర్స్‌ని రోజుకు 7 అధ్యాయాలు చదవడం ద్వారా ఈ జూన్‌లో ఈ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయింది. ఈ జూన్ 30కి ఎండ్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ చాలా వరకు బైబిల్ పూర్తి చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ జూన్‌లో స్టార్ట్ చేయాల్సి ఉండే. కాకపోతే కొన్ని అంటే ఇది ఇన్వైట్ చేయడం, కొంచెం టైం సరిగా అడ్జస్ట్ కాకపోవడం వల్ల కొంచెం డిలే అయ్యి ఒక 15 రోజుల తర్వాత అంటే జూలై నుండి స్టార్ట్ చేసాం. జూలై 15 నుండి స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ 5థ్. సో, ఇలా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము.
మునుముందు గూడా స్టార్ట్ చేస్తాము. ఇది కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా చాలామంది బైబిల్‌ని కంప్లీట్‌గా చదువుతున్నారు. అండ్ బైబిల్‌ని కంప్లీట్‌గా చదివిన వారిలో కూడా వారి జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. మాకు ఫీడ్‌బ్యాక్స్ కూడా అందాయి. సో, మేము ఈ ప్రోగ్రామ్‌ని ఇలాగే కంటిన్యూ చేయాలి. వీలైనంత మంది, వీలైనంత వరకు అనేక సంఘాలకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి చాలా మందిని ఈ ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యి ఇలా బైబిల్ పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతోని దీన్ని ఇలాగే ఆపకుండా కంటిన్యూ చేస్తాము. అండ్ ఇది హిస్టరీ అంటే ఎలా స్టార్ట్ చేశామనేది. తర్వాత ప్రోగ్రామ్ ఓవర్‌వ్యూ. ప్రోగ్రామ్ ఓవర్‌వ్యూ వచ్చేసరికి అంటే ప్రెజెంట్ ఈ మీరు జాయిన్ అయిన ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? హ్మ్. ఎలా ఈ ప్రిపరేషన్ వర్క్ ఎలా జరిగింది? ఇప్పుడు జూలై 15థ్ నుండి ఎలా ఉండబోతుందనేది మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ ఇది బ్యాచ్ నంబర్ 5. ఇది 6 నెలల ప్రోగ్రామ్. జూలై 15 నుండి డిసెంబర్ 15 వరకు ప్లాన్ చేశాం. ఇది చెప్పడానికి 6 నెలలు జూలై నుండి డిసెంబర్ వరకు. కానీ టోటల్‌గా 154 రోజుల షెడ్యూల్ చేశాము. రేపు ఖచ్చితంగా వీలైతే ఈ ప్రోగ్రామ్ ఈ సెషన్ ఎండింగ్‌లో మీకు షెడ్యూల్ చూపిస్తాను. అట్‌లీస్ట్ ఈ జూలై నెలది. నేను అలాగే గ్రూప్‌లో గూడా షేర్ చేస్తాను. అండ్ ఇందులో 2 గ్రూప్‌లు ఇప్పటివరకు మేము ఒకే బ్యాచెస్‌తో స్టార్ట్ చేశాము. అంటే కంప్లీట్ బైబిల్. కానీ ఇప్పుడు ఈ బ్యాచ్‌తో అంటే బ్యాచ్ నంబర్ 5లో ప్రెజెంట్ బ్యాచ్‌లో 2 గ్రూపులుగా డివైడ్ చేశాము. ఒక గ్రూప్‌లో కంప్లీట్ బైబిల్ అంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్లస్ న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన, పాత నిబంధన 2 కలిపి సారీ హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి మీకేమన్నా డౌట్స్ ఉంటే? కీర్తన్. ఓకే. ఓకే. సో, 2 గ్రూపులుగా డివైడ్ జేశాము. ఒకటి ఓల్డ్ అంటే పాత నిబంధన, కొత్త నిబంధన కలిపి ఒక గ్రూపు. ఇంకొక గ్రూపు ఓన్లీ కొత్త నిబంధన. సో, ఇలా 2 అంటే ప్యారలల్‌గా 2 గ్రూప్స్ వెళ్తున్నాయి. ఎందుకంటే కొందరు వారికున్న పని భారం వల్లనో, లేదంటే మరి ఏ ఇతర కారణాల వలన కంప్లీట్‌గా బైబిల్ చదవలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా వారికి కూడా ఒక అవకాశంగా ఈ కొత్త నిబంధనను కూడా యాడ్ చేయడం జరిగింది ఈసారి. అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది ఆహ్, ఒక 2 సంఘాల సహాయంతో మేము ఈ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్నాము. అది ఒకటి బెరాక ప్రైజ్ మినిస్ట్రీ మల్యాల. ఆహ్, పాస్టర్ హెజ్కియా ఫ్రాన్సిస్ గారు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ కమలాపూర్ పాస్టర్ అభిషేక్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా సపోర్టింగ్ టీమ్ కూడా ఉంది. ముందు ముందు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాము. అండ్ ఇంకా ముందుకెళ్తే ఆహ్, ఈ ఓ ప్రోగ్రామ్ ఓవర్‌వ్యూ. ఈ ప్రోగ్రామ్ గురించి మీకు అర్థం కానప్పుడు సింప్లీ మీ మైక్ ఆన్ చేసుకొని చెప్పండి ఏది అర్థం కాకపోయినా. ఎందుకంటే ముందుకెళ్తే మళ్ళీ బ్యాక్ రావడం కొంచెం కష్టమవుద్ది కనుక, ఎప్పుడు మీకు అర్థం కాకున్నా అప్పుడు క్వెషన్స్ ఉంటే రైజ్ చేయండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఓవర్‌వ్యూలో సెకండ్ ఏంటంటే ఇప్పటివరకు మీకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే వరకు ప్రిపరేషన్ వర్క్ మేము ఎలా చేసామంటే ఒక ఫస్ట్ ఇన్వైట్ తయారు చేసాము. ఈ ఇన్విటేషన్ పోస్టర్స్ ద్వారా మేము వీలైనంత వరకు సోషల్ మీడియా యూజ్ చేసుకున్నాము. కొన్ని సంఘాలను అప్రోచ్ అయ్యాము. అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం. అంటే ఇలా బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తున్నామని. అదే విధంగా ఒక గూగుల్ ఫార్మ్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది పంపించడం జరిగింది. ఆ లింక్ ద్వారా అంటే వివిధ ప్రదేశాల నుండి చాలా వరకు రెస్పాన్సెస్ వచ్చాయి. రిజిస్టర్ చేసుకున్నారు. ఆల్‌మోస్ట్ 58 మంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 90 ప్లస్ మెంబర్స్ కంప్లీట్ బైబిల్ చదవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 60 ప్లస్ పీపుల్స్ వాళ్ళు నూతన నిబంధన చదవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో, ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశామంతే. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఐడీతో మెసేజ్ పంపించాము. రిజిస్ట్రేషన్ ఐడీ అని ఒక ఐడీ ఇచ్చాము ప్రతి ఒక్కరికి. ఆ రిజిస్ట్రేషన్ ఐడీని ఎలా యూజ్ చేయాలి అనేది ముందు స్లైడ్‌లో చెప్తాను మీకు. సో, ఇప్పటివరకు జరిగిందిది. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధనకి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్.
నూతన నిబంధనకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ జేయడం జరిగింది. సో, ఎవరెవరైతే నూతన నిబంధన రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరిని అందులో యాడ్ చేశాము. అదేవిధంగా కంప్లీట్ బైబిల్ చదవాలనుకున్న వాళ్ళని ఆ వాట్సాప్ గ్రూప్‌కి యాడ్ జేయడం జరిగింది. ఇప్పటి వరకు యాడ్ ఓన్లీ యాడ్ చేశాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు రేపటి నుండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చాలా వరకు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళున్నారు. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కరెక్టే. బట్ ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ ఉండబోతుందనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ సెషన్ అనేది క్రియేట్ చేశాము. ఈ సెషన్‌లో ప్రతి ఒక్కటి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనే ఉద్దేశ్యంతో మేము ఈ సెషన్‌ని క్రియేట్ చేశాము. సో, ఇప్పుడు రేపటి నుండి జరిగే ప్రోగ్రామ్‌లో ఏ విధంగా ఉంటుందంటే, ఒకటి ఫస్ట్ థింగ్ డైలీ క్విజ్. ప్రతిరోజు ఒక క్విజ్ క్వెషన్ మీకు పంపించడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా. ఆ క్విజ్ క్వెషన్ ఎలా ఉంటుందంటే, గూగుల్ ఫార్మ్ ఇప్పటివరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చూసారు గదా! సిమిలర్‌గా అలానే ఉంటుంది. ఒక గూగుల్ ఫార్మ్ లింక్ మీకు పంపించడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫార్మ్ లింక్ ద్వారా మేము అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని మీరు టైప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆగ్ మీరిచ్చిన సమాధానాన్ని నెక్స్ట్ డే మేము దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు కొన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని అంటే ప్రతిరోజు మేమిచ్చే క్వెషన్స్‌కి ఎవరెవరైతే ఆన్సర్ చేస్తున్నారో వారు ప్రతి ఒక్కరికి కరెక్ట్ ఆన్సర్స్‌కి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు గెయిన్ చేసుకున్న అంటే మీరు పొందిన మార్క్స్‌ని బట్టి ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఆహ్ అంటే ఈ ఈ ప్రక్రియ డైలీ క్విజ్ అనేది మీరు ఆన్సర్ చేయడం గూగుల్ ఫార్మ్ ద్వారా చేస్తారు. మీరు మార్క్స్ కానీ, మీ డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే, ఈ లీడర్ బోర్డ్, ఈ ర్యాంక్ గాని, ఇవన్నీ చూసుకోవాలనుకుంటే మీరు ఒక అప్లికేషన్ మేము డెవలప్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఈ ర్యాంక్స్ కానీ, మీరు పెట్టిన ఆన్సర్స్‌ని గానీ, ఇవన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. నేను లాస్ట్‌లో మీకు ఆ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫజిల్స్. ఫజిల్స్ అంటే ఆహ్, బైబిల్ రిలేటెడ్ ఫజిల్స్ లైక్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీరు సుడోకు చూసే ఉంటారు. కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ, సుడోకు కానీ కొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఫజిల్ గేమ్స్ లాగా మీకు డిజైన్ చేసి వీలైతే ప్రతి వారం సండే రోజు సండే రోజు లేదంటే ఆహ్, ఒక వీక్ ఆహ్, ప్రతి 2 వారాలకొకసారి మీకు ఈ ఫజిల్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఇది కూడా వాట్సాప్ గ్రూప్‌లోనే పంపిస్తాము. మీరు వాట్సాప్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉండి హ్మ్. కొంచెం ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ హ్మ్, ఇంట్రెస్టింగ్‌గా ఉం ఉంటాయి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ. అండ్ ఈ ఫజిల్ గేమ్‌లో కూడా మీకు స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిలో కూడా ర్యాంక్స్ ఉంటాయి. అది మీరు ర్యాంక్స్ కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ టైప్ వచ్చేసి ఆన్‌లైన్ క్విజ్. ఇప్పుడు మనం పాత నిబంధన గాని, కొత్త నిబంధన గాని ఒక ఉదాహరణకు తీసుకుంటే ఆదికాండం చదవడం అయిపోయింది ఒక 3 వారాల తర్వాత. సో, ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆదికాండం ఆ బుక్ కంప్లీట్ నుండి ఒక ఆన్‌లైన్ క్విజ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ప్రదేశాల నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఆఫ్‌లైన్ ప్రతి ఒక్క సంఘానికి ఎళ్లి మేము రిటన్ ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేయడం పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఆన్‌లైన్ క్విజ్ చూజ్ చేసుకున్నాము. ఆహ్, ఆన్‌లైన్ క్విజ్ ద్వారా ప్రతి బుక్ రిలేటెడ్ క్విజ్ క్వెషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక 10 క్వెషన్స్ ఇస్తాం మీకు. 10-20 క్వెషన్స్ మధ్యలో ఉంటాయి. 10 క్వెషన్స్ ఇస్తాము. మీరు అప్లికేషన్ ద్వారా ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే. వాటన్నిటిని మీరు చూజ్ చేసుకొని క్విజ్ సబ్మిట్ చేస్తే అది మీకు ఇమ్మీడియేట్‌గా మీ రిజల్ట్స్ మీకు చూపిస్తుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్స్ మీరు పెట్టిన ఆన్సర్స్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇవి ఆన్‌లైన్ క్విజ్ వచ్చేసి బైబిల్‌లోని ప్రతి బుక్ ఆదికాండం అయిపోయిన తర్వాత ఒకసారి, నిర్గమకాండం అయిపోయిన తర్వాత ఒకసారి అలా బుక్స్ కంప్లీట్ చేసుకున్నప్పుడల్లా మీకు ఒక క్విజ్ అనేది ఎనేబుల్ చేస్తాము. అండ్ లాస్ట్‌లీ ఆన్‌లైన్ సెషన్స్. ఆన్‌లైన్ సెషన్స్ అంటే ఇప్పుడు మనం బైబిల్ చదువుకుంటూ ఎళ్తున్నాం. మనం బైబిల్ చదువుకుంటూ ఎళ్ళినప్పుడు దాదాపు కొన్ని సందర్భాలలో మనకి ఆ బైబిల్‌లో రాసింది మనకు అర్థం కాకపోవచ్చు. మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న సిట్యుయేషన్‌లో అలాంటియన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. నెలకి 2 సార్లు అంటే 15 డేస్‌కొకసారి 2 వారాలకొకసారి ఈ సెషన్స్‌ని కండక్ట్ చేయడానికి మేము ట్రై జేస్తాము.
సో, మీరు ఆ సెషన్‌లో ఏం చేయొచ్చంటే, మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా మీరేదైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. అదే విధంగా దేవుని వాక్యాలు మనకు మన మధ్యలో పాస్టర్స్ ఉన్నారు. హెచ్‌కే ఫ్రాన్సిస్ పాస్టర్ గారు గాని, అభిషేక్ పాస్టర్ గాని, ఇంకా మేము మునుముందు చాలా పాస్టర్స్‌ని అంటే బైబిల్ స్టడీకి రిలేటెడ్‌గా మీకు ఈ సెషన్స్‌ని కండక్ట్ చేయాలి గాబట్టి ఆ పాస్టర్స్ ద్వారా మీకు ఆహ్, దేవుని వాక్యాన్ని గూడా మనం పంచుకోవచ్చు ఆ సెషన్‌లో. మేమింకా ప్లాన్ చేస్తాము. ఇంకా ఆ సెషన్ ఎలా ఉంటే బాగుంటుందో అని. బట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీకున్న డౌట్స్ అన్నీ అందులో క్లారిఫై చేసుకోవచ్చు. లాస్ట్‌లీ మంత్లీ కనెక్ట్ ఏంటంటే ప్రతి నెల ఒకసారి మీకు 1-1 మేము ఫోన్ కాల్ ద్వారా మీకు రీచ్ అవుతాము. దయచేసి మీరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే మాకు ఎంతమంది కంటిన్యూగా చదువుతున్నారు, ఎవరైనా వెనుకకున్నారా? సో, అలాంటి డీటెయిల్స్ మేము తెలుసుకొని వారిని అంటే పోస్ట్ చేయడానికి, అంటే అందరూ కంప్లీట్ చేయడానికి ఇంకా ఏ విధంగా ఈ ప్రోగ్రామ్‌ని ఇంకా ఎలాంటి విషయాలు చేస్తే బాగుంటుందనే ఒక ఐడియా మాకొస్తుంది. అందుకోసమే ప్రతి నెల మీతో కమ్యూనికేట్ అయ్యి మీ నుండి కొన్ని ఇన్‌పుట్స్ తీసుకొని ఏదైనా ఫీడ్‌బ్యాక్స్ ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఏదైనా ఉంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై జేస్తాం. సో, అలాంటి అలాంటియి జరగాలంటే దాదాపు మీతో మాట్లాడాలి కాబట్టి 1-1 ఫోన్ కాల్ ద్వారా మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇది జస్ట్ కమ్యూనికేషన్ పర్పస్ ప్లస్ మిమ్మల్ని ఫాలో అప్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ అంటే వేరేం లేదండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా మా ఫస్ట్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ బైబిల్ రీడింగ్ అనేది కంప్లీట్‌గా చేయాలి. ఐదర్ అది నూతన నిబంధనే కావచ్చు, కంప్లీట్‌గా పూర్తిగా బైబిల్ చదవాలని మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ప్రోగ్రామ్ ద్వారా మీరు బైబిల్ రీడింగ్ అనేది కంప్లీట్ చేయాలి. అది మా ఫస్ట్ ఎక్స్‌పెక్టేషన్. అది మీ అందరి నుండి. తర్వాత యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే మేము ఇప్పుడు డైలీ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. ఆన్‌లైన్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. పజిల్ కండక్ట్ చేస్తున్నాం. సో, ఇలాంటి కొత్త ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేయాలంటే మెయిన్‌లీ పార్టిసిపేషన్. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తేనే మేము ఇలాంటివి చేయగలుగుతాం. ఎందుకంటే ఇవన్నీ చేసేవి మీకోసమే కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదనుకోండి అది అక్కడే ఆగిపోతుంది. మేమింకా కొత్తగా ఏం చేయలేం. సో, ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా పార్టిసిపేషన్ చేయండి. ఇన్ కేస్ ఏదన్నా మీరు పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి అంటే పర్లేదండి. అర్థం చేసుకుంటాం. బట్ మీకు వీలైతే ఖచ్చితంగా వీలైన ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఉంటే పార్టిసిపేషన్‌లో మీరు డైరెక్ట్‌గా రీచ్ ఔట్ అవ్వచ్చు మాతోని. వాట్సాప్‌లో మెసేజ్ చేసినా, ఫోన్ కాల్ ద్వారా ఏ విధంగానైనా మీకు ఆల్‌వేస్ రెడీగా ఉంటాం. అవైలబుల్‌గా ఉంటాం మీకు రిజాల్వ్ చేయడానికి మీ ఇష్యూస్‌ని. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ సెషన్స్ ఇలా ఆన్‌లైన్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు దయచేసి అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఈ సెషన్ దాదాపు అంటే ఈ సెషన్ అని కాదండి. ముందు మేము కండక్ట్ చేసే సెషన్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటాయి గాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. నాలెడ్జ్ పెంచుకోండి. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై జేసుకోండి ఈ సెషన్‌లో. తర్వాత మీకు ఏ డౌటొచ్చినా, ఏ క్వెషనొచ్చినా వెయిట్ చేయొద్దు. మీరు ఇబ్బంది పడకండి. అడుగితే ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళు, అడగడం కరెక్టేనా? కాదా? అని అలాంటి మనసులో ఏది పెట్టుకోకండి. ప్రతి ఒక్కరు ఎనీ చిన్న డౌట్ అయినా అది అడగండి. మేము ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాము. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేయండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు బైబిల్ రీడింగ్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై కాదండి కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. ఇవి మీ నుండి మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు చేస్తారు, పాటిస్తారని నమ్ముతున్నాం. తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్‌లో రాబోయే సంవత్సరం ఇప్పుడు 2026లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేయాలనుకుంటున్నామో మీకు జస్ట్ ఓవర్‌వ్యూ ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ స్లైడ్ పెట్టడం జరిగింది. సో, ఈసారి ఈ సంవత్సరం 2 గ్రూపులు అంటే జనవరి నుండి జూన్ వరకి ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు జులై నుంచి డిసెంబర్ వరకి ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాం గదా! నెక్స్ట్ ఇయర్‌లో అలా కాకుండా కొంచెం ఇంప్రూవ్ చేసి దాదాపు యాజ్ యూజువల్‌గా 2 బ్యాచ్‌లు
జనవరి నుండి జూన్ వరకు ఒక బ్యాచ్, జూన్ నుండి నవంబర్ వరకు ఒక బ్యాచ్. అంతే కాకుండా ఇంకొకటి బైబిల్ స్టడీ అంటే కంప్లీట్ ఇయర్ జనవరి నుండి డిసెంబర్ వరకి ఓల్డ్ టెస్టమెంట్ అంటే కంప్లీట్‌గా పూర్తిగా బైబిల్‌ని షెడ్యూల్ చేసి అదొక ప్యారలెల్‌గా అదొక ప్రోగ్రామ్ రన్ చేయాలని మేము అనుకుంటున్నాము. సో, దానివల్ల ఏంటంటే మనకి రోజుకు చదవాల్సిన అధ్యాయాల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు 7 ఉంది కాబట్టి 2, 3 రావచ్చు. అలా చాలామంది కంప్లీట్ చేసే అవకాశం చాలా మందికి దొరుకుతుంది కాబట్టి, ఇది ఒక కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేయాలని మేము అనుకున్నాము. నెక్స్ట్ నేను ఇప్పటివరకు మీకు అప్లికేషన్ అని చెప్పాను గదండీ! అప్లికేషన్ యూజ్ చేసి ఆన్‌లైన్ క్విజ్, డైలీ క్విజ్, అదేవిధంగా ఫైనల్ క్విజ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నాం, మేము ఆ యాప్ ఎలా యూజ్ అవుతుందనేది జస్ట్ కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నాను మీకు. ఇలా లాగిన్ స్క్రీన్ ఉంటుందండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీకిచ్చిన యూనిక్ రిజిస్ట్రేషన్ ఐడీ ఎంటర్ చేయాల్సుంటుంది. అప్పుడు లాగిన్ ప్రెస్ చేస్తే మనం నెక్స్ట్ స్క్రీన్‌లోకెళ్తాము. అక్కడ మీ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ ఐడీ, మీ విలేజ్ నేమ్ అండ్ మీ ర్యాంక్ నేను ముందుగానే చెప్పినట్టు మీ ర్యాంక్ ఏంటో చూపిస్తుంది. మీ మార్క్స్ ఎన్నో చూపిస్తుంది. ఒకవేళ చాలా ఇప్పుడు 6 మంత్స్ ప్రోగ్రామ్ కాబట్టి లాస్ట్ మంత్ స్కోర్ చూపిస్తుంది. మీరు ఎన్ని డేస్ అటెంప్ట్ చేశారనే డీటెయిల్ చూపిస్తాం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే క్విజ్ డీటెయిల్స్‌లో ప్రతిరోజు ఏ రోజు మీకెన్ని మార్క్స్ వచ్చాయి? టోటల్ ఎన్ని మార్క్స్ మీరు ఎన్ని మార్క్స్ సంపాదించారనే ఇన్ఫర్మేషన్ గూడా ఇక్కడ చూపిస్తాము. ఇక్కడ ర్యాంక్స్ డాష్‌బోర్డ్ అని ఉంటుంది. నెక్స్ట్ స్క్రీన్ షాట్‌లో మీరు చూస్తే ఇక్కడ ఇందులో ఏమవుతుందంటే, మీ ర్యాంక్స్ అనేది ఒక లీడర్ బోర్డ్ అనొచ్చు ఇక్కడ. టాప్ 10 గాదండి. అన్ని టాప్ 1 నుండి టాప్ అంటే టాప్ 1 నుండి చూపిస్తామిక్కడ. మీ ర్యాంక్ ఎన్నో ప్లేస్‌లో ఉంది. మీ ముందు ఎంతమందున్నారు, తర్వాత ఎంతమందున్నారు అనేది చూసుకోవచ్చిక్కడ. మీ ప్లేసు మీరింకా ముందుకెళ్ళాలి అంటే ఎన్ని ర్యాంక్స్ దాటుకొని ఎళ్ళాలని గూడా ఇన్ఫర్మేషన్ మీకిక్కడ చూపిస్తాము. ఆ తర్వాత ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అన్నాం గదండీ! ఇలా ఉంటాయండి ట్యాబ్. ఆన్‌లైన్ ఎగ్జామ్ 2 విధంగానే ఆదికాండము, నిర్గమకాండము ఇలా మీకు కనిపిస్తా ఉంటాయి. ఒక్కొక్క ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేశారు, టోటల్ ఎన్ని మార్క్స్ అనేది ఇలా చూపిస్తాము. ఇది అప్లికేషన్ లింక్ ఇలా ఉంటుంది. నేను ఈ స్లైడింగ్ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఆహ్, మీకు లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఇప్పటి వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో గానివ్వండి, లేదంటే ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మన మధ్యలో హిజ్కియా పాస్టర్ ఉన్నారు. ఆహ్, అన్న ఇది మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండన్న. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఆన్‌లైన్‌లో ఉన్నారనుకుంటున్నాను. ఆఫ్‌లైన్‌లో ఉన్నారా? చాలామంది జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి పక్కన పెట్టేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మనకు మంచి బెస్ట్ ఆప్షన్ ఉంది. ఏంటంటే మీ కెమెరా ఆన్ చేస్తే మంచిది. ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరందరూ ఒకసారి కెమెరా ఆన్ చేయండి. అట్‌లీస్ట్ అన్‌మ్యూట్ చేసి ప్రైజ్ ది లార్డ్ అన్న చెప్పండి. మీ స్వరాన్ని వినిపించండి ఒకసారి. యాహ్! ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఫైన్. మీరందరూ సైలెంట్‌లో ఉన్నారు. సైలెంట్‌లో ఉండడం అంటే మౌనంగా ఉంటే కూడా దేవుని స్తుతించినట్టే అని కీర్తనకారుడు చెప్పినట్టు మరి మీరు మౌనంగా ఉండి స్తుతిస్తున్నారనుకుంటున్నాను.
ఎనీవేస్ ఇప్పటిదాకా మరి బ్రదర్ కుమార్ చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. మీకు గ్రూప్లో నేను ఒక పోల్ పెట్టానండి. ఆ ఆ పోల్ని మీరు ఈ సెషన్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఆ పోల్ చేయాలి. ఏంటంటే మీరు విన్నారా, వినలేదా, జాయిన్ అయ్యారా, జాయిన్ అవ్వలేదా, ఒకవేళ ఇన్ కేస్ మీకు మళ్ళీ వినాలనే ఆశ ఉందా, అది అక్కడ ఆప్షన్స్ ఇచ్చాను. సో దాన్ని మీరు చెప్పాలి. అండ్ ఇక్కడ మీరు జాయిన్ అయిన వాళ్ళలో మీరు ఒక జస్ట్ 2 వర్డ్స్ వన్ బై వన్ మీరు మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. సో మీ నేమ్స్, మీరు రిజిస్టర్ అయిన నేమ్స్ వేరుగా ఉన్నాయి, మీ గూగుల్ మీట్లో మీరు చూపించే నేమ్స్ వేరుగా ఉన్నాయి. సో జస్ట్ వన్ బై వన్ ఒక 2 వర్డ్స్ మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది చెప్పగలిగితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. నేను నా పేరు రోహిత్ గూడెపు. మేము ఏసఐ పాస్టర్ సంఘం నుంచి వచ్చినాం కమలాపూర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సిస్టర్ సుమా అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నేను నా పేరు దివ్యశ్రీ. ఓకే నేను హైదరాబాద్ ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మా పాస్టర్ గారు కడిగ్రే. ఓకే సో మేము హైదరాబాద్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఇదివరకు మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అయ్యారా సిస్టర్? లేదు బ్రదర్, అవ్వలేదు. ఇదే ఫస్ట్ ఓకే 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 అవి వీఆర్ వెల్కమింగ్ యూ. మీరు బైబిల్ స్టడీలో కొనసాగాలని మీకోసం ప్రతినిత్యం ప్రేయర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు గ్రూప్ ని తర్వాత ఇచ్చిన ఇప్పటిదాకా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వగలిగితే మీరు చాలా హ్యాపీగా ఈజీ వేలో మీరు బైబిల్ని చదవడానికి మీకు ఈ మేము చేసే ఈ ప్రాసెస్ అంతా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. యా, చెప్పండి సిస్టర్. అంటే ఇప్పుడు ఒక డేకి 1 చాప్టర్ మొత్తం చదవాలా? మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా సిస్టర్? అవును, చేశాను. రిజిస్ట్రేషన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్స్ వచ్చేసి మనం 7 to 8 చాప్టర్స్ చదవాలి సిస్టర్ పర్ డే. ఆ 7 to 8 చాప్టర్స్ లో మీకు డైలీ 1 క్వశ్చన్ మీకు గ్రూప్ లో వస్తుంది గూగుల్ ఫామ్ ద్వారా. సో ఆ గూగుల్ ఫామ్ ని ఓపెన్ చేసి మీకు ఒక ఐడి, మీకు ఇదివరకు మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది మీ వాట్సాప్ నెంబర్కి, ఒక నెంబర్ నుండి. సో అండ్ సో మీకు వెల్కమ్ చెప్పినట్టుగా ఒక వెల్కమ్ నోట్ వచ్చి ఉంటుంది. సో అట్లాగా ఆ ఐడిని మీరు ఎంటర్ చేసి మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇస్తున్నారో దాన్ని మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఐడి నెంబర్ పైన మీరు ఇచ్చిన రెస్పాన్స్, మీరు ఇచ్చిన ఆన్సర్ రికార్డ్ అయిపోతుంది. సో మీరు చదివారు అనడానికి మాకు ఒక ఎవిడెన్స్ ఏంటంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం. ఒకవేళ ఇన్ కేస్ మీరు చదివినా మీరు ఒకవేళ రెస్పాన్స్ పెట్టలేదంటే మీరు మా దృష్టిలో చదవని లాగా అవుతారు, కానీ మీరు కంటిన్యూస్గా చదువుతుంటారు. సో మీ వీలుని బట్టి మీరు డైలీ రెస్పాన్స్, డైలీ ఆన్సర్ ఇస్తే మీకు ర్యాంక్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే మీ స్కోర్ పాయింట్స్ పెరుగుతుంటాయి. ఒకవేళ మీరు పెట్టలేదంటే ఆటోమేటిక్గా అవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఎవ్రీడే ఆ గ్రూప్ లో మీకు వస్తుంటది ఏంటంటే మెసేజ్ వస్తుంది, ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఏ పోర్షన్ వరకు చదవాలి అనేది ప్రతిరోజు మీకు మెసేజ్ వస్తుంది గ్రూప్ లో. ఇంకేమైనా ఉందా సిస్టర్ తెలుసుకోవాలి? చదవాలంటే టైం సరిపోతుందా అవుతుందా అని ఒక చిన్న డౌట్ అంతే. యాక్చువల్గా డౌట్ పెట్టుకోకండి సిస్టర్, ఎందుకంటే 7 to 8 చాప్టర్స్ అంటే దాదాపు మనకి గంట కంటే ఎక్కువ అయితే తీసుకోదండి. అంటే గంట లోపే అవుద్ది అనుకోండి, గంట టైం కంటే ఎక్కువ అయితే తీసుకోదు మ్యాక్సిమం. మనము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు
కంప్లీట్ జేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఆప్షన్ ఏంటంటే మనదిది 6 నెలలు గదండీ జర్నీ. సో, ఒక రోజు మీకు కంప్లీట్ చేయడం పాసిబుల్ కాలేదనుకోండి ఈరోజు స్కెడ్యూల్. సో, నెక్స్ట్ డే లేదంటే ఏదైనా సండే, సాటర్‌డే ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నారనుకోండి, ఎక్కువ టైం దొరికిందనుకోండి, అప్పుడు బ్యాక్‌లాగ్ అంటే వెనుకపడిన చాప్టర్స్ అన్నీ గూడా చదువుకునే ఆప్షన్ గూడా ఉంటుంది. అంటే కొందరు పనుల బిజీ వల్ల ఎవ్రీడే కొన్ని రోజులలో కంప్లీట్ చేయలేకపోవచ్చు. బట్ మనదిది 6 మంత్స్ ప్రోగ్రామ్ కాబట్టి, ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు మనం చదవడానికి ఛాన్స్ ఉంటుందిక్కడ. అండ్ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను. గూగుల్ ఫార్మ్ ఇలా ఉంటుంది. జస్ట్ క్వెషన్ ఎలా అంటే ఫుల్ నేమ్, మీ పేరివ్వాలి, మీకిచ్చిన రిజిస్ట్రేషన్ ఐడీ ఇవ్వాలి. ఎగ్జాంపుల్‌గా ఇలా క్వెషన్ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించే వారికున్న పుస్తకం ఏది అని ఇలా క్వెషన్ ఇస్తాము. అప్పుడు మీరిక్కడ ఆ క్వెషన్‌కి ఇక్కడ ఆన్సర్ రాయాల్సుంటుంది. అండ్ ఆ రిఫరెన్స్ మీరు ఆ రిఫరెన్స్ సిస్టర్ లెఫ్ట్ అయ్యారు కుమార్. సిస్టర్ లెఫ్ట్ అయ్యారు. ఓకే. సో, ఇది అందరికీ చూపిస్తుంది. యాహ్! సో, అందరూ ఇలా ఉంటుంది. రిఫరెన్స్ ఇస్తే మీరు కింద సబ్మిట్ చేస్తే మీ ఆన్సర్ అనేది సబ్మిట్ అవుద్ది. అప్పుడు మేము దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు అప్లికేషన్‌లో చూపించిన విధంగా మీకు స్కోర్ అనేది డిస్‌ప్లే అవుద్ది. ఓకే అన్న మీరు. ఇంకా ఓకే. మాట్లాడేవాళ్ళు బ్రదర్ శోభన్. బ్రదర్ శోభన్. ఉన్నారండి? ప్రైజ్ లార్డ్. బ్రదర్ శోభన్ గారు. ఓకే. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు గీత అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అండి. పేరు గీత. ఏసన్న పాస్టర్ దగ్గర నుంచి వచ్చాను. ఓకే. ఏ ఊరండి? పురండి. కమలాపూర్ అండి. ఓకే. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఏం లేవండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సిస్టర్. సుమ. సిస్టర్ సుమ. ఓకే. ఇంకొక ఐడి ఉంది. చిన్నపల్లి అనే ఐడి ఉంది అండి. చిన్నపల్లి కరణ్. కరణ్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. నేను మన ఏషియా పాస్టర్ చర్చ్ అండి, మన కమలాపూర్ అయ్యగారు. ఓకే. ఓకే, నాకైతే క్లారిటీగా అర్థమైంది అయ్యగారు. ఓకే. 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 థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. బ్రదర్ ఉదయ్. ఉన్నారండి? ఉదయ్. బత్తుల శ్యామల గారు. కీర్తన్ గారు ఉన్నారండి? కీర్తన్. ఉదయ్ గారు. మాట్లాడండి. మీ పేరు, ఊరు, ఎక్కడి నుంచి? నా పేరు కీర్తన్ అయ్యగారు. చిన్నపల్లి కీర్తన్. మాది కమలాపూర్ సబ్ స్టేషన్ ఓకే. ఏరియా. ఓకే. మన ఏషియా పాస్టర్ చర్చ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. డానియల్ గారు. డానియల్. ఓకే. చాలా మంది మాట్లాడడానికి ఎస్టేట్ అవుతున్నారు. భయం, పిరికితనం మనకు లేదు. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. కాబట్టి భయపడడానికి ఇక్కడ ఏం లేదండి. మనము ఒకరినొకరు పరిచయం చేసుకోవడం ద్వారా, ఒకరి విషయాలను ఒకరు తెలుసుకోవడం ద్వారా మీకోసం ఎక్కువగా మేము ప్రేయర్ చేయడానికి కానీ మిమ్మల్ని ఆత్మీయతలో ముందుకు నడిపించడానికి యూస్ఫుల్ గా ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నాను. మరొక ఉద్దేశం ఏం లేదు. ఒక చిన్న మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. కొందరు భక్తుల యొక్క జీవిత విధానాలు వారు ఏ రీతిగా బైబిల్లో అధ్యయనం చేస్తున్నారు అనేది
నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. జార్జ్ ముల్లర్ అనేటటువంటి భక్తుడు మీ అందరికి తెలుసు. మీరు ఆయన జీవిత చరిత్ర చదివుండొచ్చు, వినుండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. కానీ జార్జ్ ముల్లర్ అనేటటువంటి గొప్ప దైవజనుడు తన జీవితంలో తన యేసుక్రీస్తును తెలుసుకొని ఆయనతో నడుస్తున్నటువంటి దినాల్లో తన జీవిత తుది శ్వాస వరకు సుమారుగా 100 సార్లు బైబిల్ చదవాడండి. ఎన్నిసార్లు అండి? 100 సార్లు బైబిల్ చదవడం పూర్తి చేశాడు. ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, దేవుని వాక్యముతో మంచి సమయం గడపకపోతే నేను ఆ దినాన్ని పోగొట్టుకున్నాను అని అన్నాడు ఆయన. మనం దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాము, ఏ రీతిగా దేవునితో సహవాసం కలిగి ఉంటాము అనడానికి ఒక గుర్తింపు, ఒక నిదర్శనం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడతాము. వాక్యాన్ని, రెండవది వాక్యాన్ని ధ్యానించడం. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చెప్తా ఉంది, దేవుని వాక్యము బలము గలది, సజీవమైనది. సజీవమైనటువంటి మాటలు ప్రతిరోజు మనం చదవగలిగితే, ధ్యానించగలిగితే మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మకు ఆహారముగా మనం దాన్ని స్వీకరించగలుగుతాం. మనం ఎన్నో సందర్భాల్లో చాలా మంది దైవజనుల ద్వారా వాక్యాన్ని వింటుంటాం, వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటాం, వారు చెప్పేటటువంటి ఆత్మీయ సందేశాలు ధ్యానిస్తూ ఉంటాం. కానీ వాక్యం చదవడానికి వచ్చేసరికి మనం చాలా నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఉంటాం. ఆ నిర్లక్ష్యపు వైఖరిని క్రైస్తవుల మధ్యలో నుండి, సంఘాల మధ్యలో నుండి, యవనస్తుల మధ్యలో నుండి పోగొట్టడానికి, విశ్వాసుల మధ్యలో ఏర్పడుతున్నటువంటి ఆ ఒక లోటును తీసివేయడానికి దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను వెనకాల ఎంతో శ్రమ, ప్రయాస, ప్రతిరోజు మీకు ప్రశ్నలు ఇవ్వాలి, ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇవ్వాలి, ప్రతిరోజు మీకు కొత్త కొత్త విషయాలను అందించాలి. దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది. ప్రతి ఒక్కరికి పనులు, బాధ్యతలు, పరిచర్య భారము, సేవా భారము అందరం కలిగి ఉన్నాం. కానీ దేవుని రాజ్యమును కట్టడంలో, దేవుడిచ్చినటువంటి ఆలోచనను, దర్శనమును నెరవేర్చడం కోసం దీని వెనకాల ఎంతో మంది ప్రయాసపడుతూ ఉన్నారు, శ్రమిస్తూ ఉన్నారు. మీ ముందుకు ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ జార్జ్ ముల్లర్ గారు 100 సార్లు బైబిల్ చదివారు అంటే 100 సార్లు చదివారంటే ఏదో చదివేశారు అయిపోయింది అన్నట్టు కాదు. వారి జీవితంలో ఆ 100 సార్లు చదివినటువంటి ఆ యొక్క మాటలని వారు అన్వయించుకొని వారు నెరవేరుస్తూ వచ్చారు. అందువల్లే ఈరోజు చరిత్రలో తన యొక్క జీవితం, తన యొక్క సేవ, తన యొక్క పరిచర్య, తన యొక్క సాక్ష్యము నిలబడిందని చెప్పుటలో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక భక్తుడు ఉన్నాడండి. ఈయన బైబిల్ అంటే ఇష్టపడేవాడు. ఆయన పేరేంటంటే రాబర్ట్ కాటన్ అనేటటువంటి భక్తుడు సంవత్సరానికి 12 సార్లు బైబిల్ చదువుతాడంట అండి. చూడండి, సంవత్సరానికి 12 సార్లు బైబిల్ చదివేవాడంట. అంటే బైబిల్ను పూర్తిగా నెలకొకసారి చదివేవాడు అనమాట. తర్వాత ఆయన ఎప్పుడు బయటకు వచ్చేవాడో తెలియదంట గదిలో నుండి, ఎప్పుడు ఆయన చదువుతూ ఉండేవాడో తెలియదంట. ఆహర్నిశలు ప్రతి సమయంలో వాక్యాన్ని చదువుతూ కేవలం భోజన సమయానికి మాత్రం ఆయన బయటికి వచ్చి మళ్ళీ వెళ్ళి బైబిల్ను ధ్యానిస్తూ ఉండేవాడంట. ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చక్కగా ఉంది. అదేంటంటే, నేను వెలుతురు లేకుండా అన్నం తినగలను కానీ వెలుతురు లేకుండా వాక్యాన్ని చదవలేను. అంటే ఆయన జీవించిన కాలంలో, ఆయన జీవించిన టైంలో కరెంట్ లేదు, వెలుతురు లేదు, వెలుగు లేదు. బైబిల్ చదవాల్సిందంతా దినములో చదవాలి. అలాగా దినమంతా ఆయన బైబిల్ని చదువుతూ 12 సార్లు, సంవత్సరంలో 12 సార్లు పూర్తి చేసేటటువంటి అనుభవం కలిగిన వాడు. అంటే రాత్రిలో చీకట్లో కూడా అన్నము ముద్ద కలుపుకొని తినొచ్చట, కానీ వెలుతురు లేకుండా నేను బైబిల్ చదవలేను కదా అని తన యొక్క ఆకలిని, తన యొక్క అలసటను, నిద్రను, వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన వాక్యాన్ని చదివాడు, చరిత్రలో నిలిచాడు. అలాగే చూస్తూ వెళ్తే ఇంకొందరు భక్తులు ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, తెర్తులియన్ అనేటటువంటి భక్తుడు. ఆయన రాత్రి పగలు బైబిల్ చదవడానికి అప్పగించుకున్నాడు. కాబట్టి అతడు ఎంతో అతని కంట బైబిల్లో ఫుల్ స్టాప్ ఎక్కడుందో తెలుసు అంట, కామా ఎక్కడుందో చెప్పగలడంట, మరి హైఫన్ ఎక్కడుందో చెప్పగలడంట. ఈ రీతిగా ప్రతిదాన్ని చెప్పగలిగి అంత నేర్పరిగా తను బైబిల్ని ధ్యానించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మరొక మాటలో చూసినట్లయితే
ఒరిజిన్ అనేటటువంటి భక్తుడు లేఖనాల్లో కొన్ని భాగాలు కంఠస్థం చేయకుండా తన రోజును ముగించేవాడు కాదంట. ఈ రీతిగా బైబిల్లో భక్తులు ఎందరో వాక్యాన్ని ధ్యానించారు గనుక ఈరోజు వారు చరిత్రలో నిలవగలిగారు. మనం మన జీవితాల్లో వాక్యాన్ని అంత ఎక్కువగా చదవలేకపోయినా కనీసం మినిమంగా మనం చదవలేకపోతే మరి సాతాని యొక్క ఉచ్చులో, సాతాని యొక్క వలలో మనం పడుతున్నట్టని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి బైబిల్ను చదవండి, ధ్యానించండి. ఎందుకంటే బైబిల్ను చదవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నేను ముందు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ వాతావరణంలో చదవాలి, ఈ రీతిగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు సమయం కూడా వెళ్ళిపోతా ఉంది కనుక మనం బైబిల్ని చదివినటువంటి వారిని, భక్తులను మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని, ఒక నిబద్ధతతో, ఒక దైవ భయముతో మనం వాక్యాన్ని చదవాలి. మొదటి అధ్యాయం కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు ఏం చెప్తున్నాయి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము అంటే రాత్రి పగలు అనేది తేడా లేకుండా ధ్యానించువాడు ధన్యుడు. మనము రాబోయేటటువంటి గడ్డు కాలం, రాబోతున్నటువంటి కీడు అపాయముల నుండి తప్పించబడాలి, మనము కాపాడబడాలి అని అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి, వాక్యం మనలోనికి రావాలి. అది రావాలంటే మనం చదవాలి. చూడండి, మన పూర్వీకులు అంటే మన తండ్రులు, మన తాతలు, వాళ్ళ కాలంలో వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి టాలెంట్ లేదు, వాళ్ళకు చదవడానికి సౌకర్యాలు కూడా లేవు. అటువంటి సమయాల్లో కూడా కొందరు ఆ మాత్రం చదువచ్చిన వారైనా బైబిల్ చదివి వారు ఇతరులకు చెప్పారు కనుక ఈరోజు క్రైస్తవ్యం నిలబడతా వచ్చింది. కానీ ఈరోజు మనకు చదువు ఉంది, మంచి డిగ్రీలు చేశాము, మంచి పీజీలు చేశాము, ఎంతో మంచి చదువు అనేది దేవుడు మన తల్లిదండ్రుల ద్వారా మనకి ఇప్పించాడు, మనం చదువుకున్నాం, లోక జ్ఞానం ఎంతో ఉంది. మరి ఇవన్నీ ఉన్నా కూడా దైవికమైన జ్ఞానం మనలో లేకపోతే మనకంటే వెర్రివారు ఎవరు ఉండరండి. కాబట్టి ఈ చిరు ప్రయత్నంలో మీరు పాలిభాగస్తులయ్యారు, అందును బట్టి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. వాక్యాన్ని కంటిన్యూస్గా చదవండి. దీన్ని ఎలాగంటే మీరు భారంగా తీసుకోకండి. ఒకసారి వీలైతే మీరు అందరూ ఆ బైబిల్ గ్రంథంలోంచి ఒక మాటను చదువుతారని నేను ఆశిస్తా ఉన్నాను. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఈ మాటను ఒకసారి ఆలోచన చేయండి. మనము దేవుని ఆజ్ఞల్ని గనక పాటిస్తే, దేవుని ఆజ్ఞల్ని గనక మనం గైకొంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు. మీ అందరికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆర్ యు లవింగ్ జీసస్? మీరు యేసుక్రీస్తును నిజముగా ప్రేమిస్తున్నారా? నిజంగా ప్రేమిస్తున్నారనడానికి ఒకరోజు ఎవిడెన్స్ ఏంటంటే మీరు ఆయన ఆజ్ఞలు గైకొనటమే. ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో, ఆయన శాసనాలను ఎవరైతే వాటిని నెరవేరుస్తారో వారందరూ ఆయన్ని ప్రేమించిన వారుగా ఉంటారు. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఎప్పటికి కూడా భారమైనవి కావు. మీరు అనుకుంటున్నారు, అబ్బో 7 అధ్యాయాలు చదవాలా, 8 అధ్యాయాలు చదవాలా, అది నా వల్ల అవుతుందా, అది నా వల్ల కాదేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అడుగులు వేయడం ప్రారంభించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీ వెంట ఉండి పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని దినదినము చదివే వ్యక్తులుగా, చదివే బిడ్డలుగా, ధ్యానించే బిడ్డలుగా, లోతైన సత్యాలను తెలుసుకునే బిడ్డలుగా ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. మన వలన కాదండి. మనం ఈ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా వచ్చినటువంటి ఈ కాలములో మనము చిన్న ఒక పుస్తకం చదవడం మన వల్ల కాదు. ఎందుకంటే మన మనసు స్థిరముగా ఉండేటటువంటి కాలంలో మనము లేము. కానీ మనము దేవుని సహాయం కోరుకొని ప్రార్థన పూర్వకంగా మీరు రేపటి దినం నుండి మీరు ఆరంభించండి. మీరు ఆరంభిస్తూ ముందుకు అడుగులు వేయండి. నడిపించే ప్రభు మీకు తోడుగా రాబోతా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీ వెంట ఉండబోతుంది. అర్థం కాని విషయాలు ఏమున్నా కానీ మా నెంబర్ మీకు ఇవ్వబడింది, మీరు మమ్మల్ని అడగొచ్చు, మీరు దేవుణ్ణి అడిగి తెలుసుకోవచ్చు. అలాగా మీరు ఆత్మీయతలు ఎదగాలనేటువంటి
ఈ యొక్క భారమును మీరు ఒక బాధ్యతగా తీసుకొని ఈ పరిచర్లో మీరు పాలి భాగస్తులై ముందుకు కొనసాగాలని ఆశిస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఈ ఆన్లైన్ సెషన్ లో జాయిన్ అయినటువంటి వారందరూ కూడా మీ యొక్క కూడి హస్తాన్ని ప్రభు వైపు చాపండి. మీ యొక్క ఎడమ వైపు హస్తాన్ని మీ యొక్క గుండె మీద పెట్టుకోండి. ప్రభుకి అప్పగించుకోండి. ఒక చిన్న ప్రేయర్ చేసుకోండి మీ హృదయంలో. ప్రభువా, నేను నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. ప్రభువా, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా కొనసాగాలో తెలియదు, కానీ దేవాస్తోత్రం నేను వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. నేను ఈ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. నాకు సహాయం చేయండి ప్రభువా అని ఒక చిన్న ప్రేయర్ మీ హృదయంలో చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఒక కొన్ని క్షణాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు, ప్రభువానికే స్తోత్రం, రక్షకుడానికి వందనాలు, విమోచకుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, సర్వాధికారికి వందనాలు, జీవం కలిగిన దేవ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల మా తండ్రి నీకు వందనాలయ్యా. నీకే స్తుతి నాయన, నీకే మహిమ నాయన, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం 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 స్తోత్రం. రక్షకుడా నీకే వందనాలు తండ్రి. దేవా స్తోత్రం 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 స్తోత్రం. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్ను మిన్నైనది, మేలిమి బంగారు కన్ను మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సర్వాధికారి మహోన్నతుడా గొప్ప దేవ యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రభువా అయ్యా తన దేవ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశాన్ని, అయ్యా ఆలోచనను, అయ్యా తన దేవ కార్యాచరణను, అయ్యా ముందున్నటువంటి దేవా స్తోత్రం నాయన భవిష్యత్ ప్రణాళికను చర్చించుకునే కృపను మీరు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. ఇంతవరకు ప్రభువా నీ కుమారుడు అయ్యా తన దేవ సహోదరుడు దేవ కుమారుని మీరు నిలబెట్టుకొని అయ్యా తన దేవ స్తోత్రం నాయన మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. అయ్యా తన దేవ స్తోత్రం నాయన ఎందరైతే ప్రభు ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారో వారి యొక్క ఆసక్తిని తెలిపారో వారందరినీ మీరు దర్శించండి ఆత్మదేవ. అయ్యా ప్రత్యక్షంగా దేవ ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి ఈ మీట్లో జాయిన్ అవ్వని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వాక్యం నీది ప్రభా. అయ్యా తన్ని దేవాస్తోత్రం నీ వాక్యము ద్వారానే మేము జీవిస్తాం. అయ్యా తన్ని దేవాస్తోత్రం నాయన నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మేము బ్రతుకుతాం ప్రభా. మా బాధల్లో, మా వేదనలో, మా బలహీనతల్లో నీ వాక్యం మమ్మను ఆదరించేది గాను, అయ్యా బలపరిచేది గాను, సరిచేసేది గాను, హెచ్చరించేది గాను, తొట్టిల్లిన వేళ నిలబెట్టి నడిపే అయ్యా దేవాస్తోత్రం బలమైన సాధనము గాను అయ్యా తండ్రి దేవ మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. అయ్యా కొన్ని దేశాల్లో చూసినట్లయితే ప్రభా, కొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే తండ్రి వాక్యం అంటే తెలియని వారు ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి దేవ బైబిల్ అందని వారు ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి దేవ బైబిల్ దేవాస్తోత్రం నాయన వారి చేతుల్లో ఉండడానికి కూడా వీలుకరము కానటువంటి దేవాస్తోత్రం నాయన ప్రదేశాల్లో ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు మాకు స్వేచ్ఛనిచ్చారు తండ్రి. అయ్యా తండ్రి దేవాస్తోత్రం నాయన బైబిల్ మా మధ్యలోని తెచ్చారు. అది మా చేతుల్లో ఉంది, అది మా ఇంటిలో ఉంది నాయన. అయ్యా మా కుటుంబంలో, మా గృహాల్లో ఉన్నప్పటికీ ప్రభా అయ్యా తండ్రి బైబిల్ యొక్క అయ్యా తండ్రి ఉద్దేశాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క అయ్యా తండ్రి దేవాస్తోత్రం నాయన నీకు వందనాలు తండ్రి శక్తిని, ప్రభావమును అయ్యా మేము గ్రహించలేకపోతున్నాం ప్రభా. అయ్యా మీరు సహాయం చేయండి, నీ కృపతో మీరు నింపండి ప్రభా. అయ్యా తండ్రి దేవాస్తోత్రం నాయన అయ్యా
అయా తండ్రి దేవాస్తోత్రం నాయన ఈ యొక్క ప్రవచన వాక్యములను వీని దేవాస్తోత్ర ధ్యానించువాడు చదువువాడు ధన్యుడని చెప్తున్న దేవుడు నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి నీ వాక్యమే సత్యము నాయన. అయా తండ్రి అసత్యమైనటువంటి లోకములో మేమున్నాం ప్రభా. నీ వాక్యము ద్వారా మేము దేవాస్తోత్రం నాయన అయా తండ్రి సత్యవర్తనులుగా మార్చబట్టుకుని కృప దయచేయండి. అయా తండ్రి దేవ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డపై నీ కనికర కటాక్షమును దయచేయండి నాయన. ఇన్ని నాలుగు ప్రభు వారి సమయాన్ని అయా తండ్రి దేవాస్తోత్రము తండ్రి వారు నీకు ఇవ్వలేకపోయారేమో ప్రభా. ఒకవేళ తండ్రి దేవాస్తోత్రం వారు నిర్లక్ష్యపరిచారేమో ప్రభా. అయా తండ్రి దేవ ఒకవేళ దేవ ప్రారంభించి దాన్ని పోయారేమో ప్రభా. అయాటి బిడ్డలందరినీ దర్శించండి నాయన. ఈ దేవాస్తోత్రము తండ్రి ఈ త్రోవలో వారు వేసిన అడుగులు అయా తండ్రి మీరుండి దేవాస్తోత్రము తండ్రి ముందు ఆ బిడ్డల దేవాస్తోత్రము నాయన మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృపగల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఏదో దేవాస్తోత్రం బైబిల్ని పూర్తి చేశామన్నట్టుగా కాకుండా ప్రభా అయ్యా తన లోతైన ఆత్మీయ సత్యాలను నేర్చుకుని ప్రభా నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరు నడిచే కృప దయచేయండి. మూర్ఖమైన వక్రజనం మధ్య జీవవాక్యమును చేతపట్టుకుని దేవా అయా తన వెలుగునిచ్చి జ్యోతుల వలె అయా ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబాలు యేసు నామముల ముందు కొనసాగును గాకని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని చదువుకుండా ఆపివేసే ప్రతి చీకటి దురాత్మ దయ్య పందకార శక్తిని యేసు నామంలో లయమైపోను గాకని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. అయా తన దేవ వారిలో వచ్చే అవిశ్వాసం, వారిలో వచ్చే పిరికితనం, వారిలో వచ్చే అపనమ్మకం ఈ రాత్రి తొలగిపోవును గాక. నీ కృపతో మీరు నింపండి. ఆత్మదేవానికే వందనాలు స్తోత్రాలు. విమోచకుడ నీ కార్యమును అయా తన దేవ నెరవేర్చండి ప్రభువానికే స్తోత్రాలు. అయా తన దేవా స్తోత్రం నాయన వారు తీసుకున్న తీర్మానమును అయా తన దేవాస్తోత్రం ఒడంబడికను అయా మీరు స్థిరపరచండి నాయన. వారిలో దేవాస్తోత్ర దినదినము ఆసక్తిని రేకెత్తించండి ప్రభా. అయా తన వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయా వారి హృదయమును దేవాస్తోత్రం మండించండి ప్రభా. అయా తన కీర్తనకారుడు సెలవిస్తున్న రీతిగా నేను ధ్యానిస్తుండగా నాలో అయా నా గుండెలో మంట పుట్టని అంటున్నాడు ప్రభా. అయా తన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి అయా తన దేవాస్తోత్రం నాయన ప్రతి గుడ్డితనము తొలగిపోయి అయా తన దేవాస్తోత్రం గొప్ప వెలుగు ప్రతి ఒక్కరిలోనికి యేసు నామములో అయా తన దేవ కుమ్మరించబడను గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ సహాయమును దయచేయండి. అయా తన దేవాస్తోత్రం తండ్రి నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా అయా తన దేవాస్తోత్రం నాయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు అయా మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడని చెప్తున్నావు తండ్రి. ఆయన మీకు ఒక బోధకునిగా ఉంటాడని చెప్పిన దేవుడు నా తండ్రి. అయ్యా ప్రభా అయ్యా మీరు బోధకునిగా స్నేహితునిగా అయా తన దేవ వారికి దేవాస్తోత్రం నాయన ఆదరణకర్తగా సర్వ సత్యంలోనికి నడిపించి దేవునిగా మీరు నడిపించమని ప్రార్థిస్తూ అయ్యా నీ నామాన్ని స్తుతిస్తున్నాం. దీని వెనకాల ఉన్న ప్రయాస, దీని వెనకాల ఉన్న దర్శనం, దీని వెనుక ఉన్నటువంటి శ్రమ ప్రతిదాన్ని అయా తన దేవాస్తోత్రం నాయన నీకు వందనాలు. అయా తన గొప్ప అయా తన దేవ దీవెనకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రండి ప్రభా. అయా తన దేవ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని అయా తండ్రి టీం మెంబర్స్ అందరినీ మీరు దీవించండి. అయా తన దేవాస్తోత్రం నాయన వారిని కూడా అయా తన దేవాస్తోత్రం నిత్యము అయా తన చురుకుగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. నీ కృపతో మీరు నింపి తట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు. జాయిన్ అవ్వని బిడ్డల కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాం. వారు కూడా తండ్రి దేవాస్తోత్రం నాయన అయా తన దేవ వారు తీసుకున్న తీర్మానమును, వారు చేసుకున్న రిజిస్ట్రేషన్ ను వారు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా తన అనుసరిస్తూ దేవ బైబిల్ వారి అడుగులు వేయటకు నీ కృప అనుగ్రహించమని అయా తన్ని తోడయుండమని సమస్త మహిమ భావము నీకే చెల్లిస్తూ నజరేయుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ లేనట్లయితే రేపటి నుండి బైబిల్ చదవడం ప్రారంభం చేయండి. మీ అందరికి మరొకసారి దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. అలాగా. హలో బ్రదర్. బాయ్. ఓకే, ఇంకెవరికైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్టేట్ అయితే మీరు ఇక్కడ మేము మాట్లాడలేకపోతున్నాం అనుకుంటే మీరు బ్రదర్ కుమార్ కానీ మాకైనా ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్.